కృష్ణ గారు ఏంటి విషయం? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు, కుర్చీ తాత ఎందుకు బయటకు వచ్చారు? యాక్చువల్గా ఏం జరిగిందంటే అన్న, కాలా భాష కుర్చీ మడత పెడితే ఈ డైలాగు ఫేమస్ చాలా తెలుసు మనకి. గుంటూరు కారంలో కూడా దాంట్లో రిలీజ్ చేశారు. సో ఏం జరిగిందంటే వైజాగ్ సత్య గారు తీసుకొని వెళ్ళారు ఆ పాటకి, చేశారు, అంతా అయింది, బాగానే ఉంది. రికమెండేషన్ వచ్చి 20,000 ఇచ్చారు. 20,000లో 29,000 సత్య గారి దగ్గర నుండి ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెడతాం కూడా ఆయన ఖర్చు పెట్టుకోవాలా, కుర్చీ తాతకే ఖర్చు పెట్టాడు. బట్టలే కానీ, షూలే కానీ, చెప్పులే కానీ, ఆ రూమ్ రెంట్లే కానీ, కారు రెంట్లే కానీ, ఏదైనా సరే, ఆయన తాగుడే కానీ, సిగరెట్లు కానీ, దేనికైనా సరే మొత్తం 9,000 ఖర్చు పెట్టగా 11,000 అలా ఆవిడికి చేతికి ఇచ్చాడు వైజాగ్ సత్య గారు. ఆయన కుర్చీ తాత ఇంటర్వ్యూల దగ్గర నుంచి ఆయన ఏది చేసినా ప్రతి పాయింట్ కాగితం మీద రాసి పెట్టాడు, రూపాయితో సహా. ఆయనకు అవసరం అండి? అవసరం లేదు కదా. కానీ రేపన్న రోజు ఇలా వస్తుందని ఆయన ముందే గ్రహించి కాగితం మీద రాసి పెట్టుకున్నాడు, ప్రతి రూపాయి కూడా. అన్నీ నాకు చూపించాడు. అయ్యో అవునా, అరేమ్మా, మనం వైజాగ్ సత్యాన్ని తప్పుగా అనుకుంటున్నామే, తప్పు అంత ఇంది, కరెక్ట్గా మాట్లాడతలేదు ఈయన. ఇప్పుడు ఒక మీడియాలో 50,000 అన్నాడు, ఒక మీడియాలో 5,000 అన్నాడు, ఒక మీడియాలో 10,000 అన్నాడు. చాలా రోజుల వరకు ఎక్కడ రివీల్ చేయలేరు కదా అమౌంట్. చేయలా, ఎక్కడా కూడా ఎవరు కరెక్ట్ పాయింట్ ఎవరికి తెలియదు. యాక్చువల్గా పాయింట్ కవర్లో పెట్టించింది 20,000 రూపీస్ అది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ యాక్చువల్గా మాట్లాడితే సరిపోయేది, స్టేషన్ దాకా వెళ్ళే పని ఉండదు. కానీ మన కుర్చీ తాత చేసిన పని ఏంటంటే ఆయన పండక్కి ఇంటికి వెళ్ళాడు, ఎవరో వైజాగ్ సత్య గారు. వెళ్ళినప్పుడు ఈయన ఇక్కడ ఉండి వీడియోలు చేశాడు మన యూట్యూబర్ల దగ్గర. చేసినప్పుడు మంచిగా మాట్లాడితే ఏం కాదు, తిట్టాడు. ఆయన హైదరాబాద్ రాని, ఆయన అంత చూస్తా, నేనేంటో తెలీదు, కుర్చీ మడత పెడతా, వైజాగ్ సత్య నన్ను మోసం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నట్టు మనం చూసినట్టే వీడియోలు అలా చేశాడు. అవన్నీ అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కదా, యూట్యూబ్ అంటే వెళ్తాయి కదా, ఆయనకి ఫోన్లు వస్తున్నాయి. ఏంటి వైజాగ్ సత్య, ఏంటిది, నువ్వు అంత మంచిగా చేసావు, ఆయన అంత పేరు తెచ్చావు, ₹10 చేసావు, ఈరోజు నేను బ్యాట్ చేస్తున్నాడు, ఏం సంగతి అంటే ఆయన బాధపడ్డాడు. బాధపడినప్పుడు ఆయన పండగ కూడా చేసుకోకుండా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అవన్నీ వీడియోలన్నీ కూడా ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని స్టేషన్లో కేసు పెడతాం జరిగింది. అవన్నీ పోలీసులు చూపించి, ఫస్ట్ రోజు ఆయన దొరకలేదు, రెండో రోజు కింద కృష్ణాగాంధీ పార్క్ దగ్గర దొరికాడు. ఇక్కడే తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ స్టేషన్లో ఆయన చెప్పడం ఏంటంటే, వైజాగ్ సత్య దేవుడు, ఆయన నేనేం అనలేదు, మీ యూట్యూబర్లనే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు నాకు మందు పోవిచ్చి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు కావాలని మీడియా వాళ్ళు యూట్యూబర్లు చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపై వైజాగ్ సత్య గురించి కానీ, బెజవాడ కృష్ణ, ఉప్పల బాలు, వీళ్ళందరూ మా టీము, స్వాతి నాయుడు, సో వీళ్ళందరూ ఎవరి గురించి కూడా నువ్వు మాట్లాడతా బయట అధికారం లేదు అంటే సరే అని ఆయన సారీ చెప్పి ఆ స్టేట్మెంట్ రాపించుకుని 5 నిమిషాల్లో బయటకు వదిలేశారు. అది మ్యాటర్ జరిగింది. అంటే కొన్ని వీడియోలు కూడా చూసాను, అంటే సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్లు కొట్టాడు, రాళ్ళు విసిరాడు, అద్దాలు కూడా పగిలినాయి ఆయన అద్దాలు. అది అప్పుడు వైజాగ్ సత్య నాకే ఫోన్ చేశాడు నైట్ 9ంటికి. నేను అప్పుడే రూమ్కి వచ్చాను. ఏంటి సత్య అంటే, తాగి వచ్చాడు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, నువ్వు రా అంటే ఎమ్మట మా అక్క బండి వేసుకుని నేను వెళ్తే బండి మీద ఎక్కించుకొని వచ్చి మళ్ళీ పార్క్ దగ్గర వదిలి ఆయనకి మళ్ళీ టిఫిన్ పెట్టించి నేను వెళ్ళిపోయా. అలా జరిగింది. ఆయన తాగకుండా ఉంటే చాలా మంచోడండి, చెప్తున్నా కదా. ఆయన ఎప్పుడైతే తాగాడో ఎవరిని నన్ను తిడతాడో తెలియదు, నిన్ను తిడతాడో తెలియదు, చుట్టుపక్కల ఎవరిని తిడతాడో తెలియదు, అందరినీ తిడతాడు. మనం తెలిసిందే, పవన్ కళ్యాణ్ తిట్టిండు, అందరినీ తిట్టేసిండు, ఇండస్ట్రీలో ఎవరిని వదల్లా. మొన్న గెలిచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ని కూడా తిట్టిండు. సో అలా ఎందుకు చేస్తున్నాం అన్న పాయింట్ అన్నందుకు ఈరోజు ఇన్ని వచ్చినాయి. సో ఆయన్ని మీరు చూస్తే చూడండి, కాదంట్లో ఒక మనిషి సాయం చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని సేవలు చేసుకొని చేశారంటే రేపొద్దున మిమ్మల్ని కూడా బ్యాడ్ చేస్తాడు, పక్కా చెప్తున్నా. అంటే ఇప్పుడు మేము కూడా డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది లేదులే, కానీ మీరు ఇచ్చే పాడు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, తాగుతున్నాడని ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేశాను తప్ప ఇవ్వకూడదని కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అలవాటు చేసిన పాయింట్ ఏంటంటే, ఆయన మాట్లాడదాం, ఆయన 100 అడగని 50 అడగని మీరు ఇచ్చారు. ఆయన ఒక తోపుగా అయిపోయాడు. ఇక ఏరి అమ్మ, నేను కాలా భాష కుర్చీ మడత పెడితే ఎవరిని అడిగిన డబ్బులు నాకు ఇస్తారు అన్న భావంలోకి వెళ్ళిపోయి ఇంకా కంటిన్యూ అయ్యాడు. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు ఇంత ఇస్తేనే నేను ఇంటర్వ్యూ చేస్తా, లేదా ఇంటర్వ్యూ చేయను అని డిమాండ్. ఎవరైనా నా కాళ్ళ దగ్గర రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదన్న ధీమా పెరిగిపోయింది. సో ఎవరైనా సరే ఒక పర్సన్ని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు
నార్మల్గా మీరు అడగండి తప్ప వేరే ఇలా జరిగినాయి ఏంటి అలా జరిగినాయి ఏంటి ఇలా ఈతను తిట్టండి అతను తిట్టండి అన్న పాయింట్ వెయిట్ మాత్రం చేయమాకండి. సో అది కానీ ఒకనొక టైంలో మీరు కూడా చాలా ఛానల్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. నేను చాలా హెల్ప్ చేశాను ఆయనకి. నేను నిజంగా ఎంత చేశానంటే ఇక్కడ కృష్ణకాంతి పార్క్ దగ్గర పడుకుంటే ఒంట్లో బాగోపోతే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళా. ఆ రివ్యూలు కూడా మీ దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఫోటోలు కూడా ఉన్నాయి, మొత్తం ఎముకలతో సహా కనపడ్డాడు. నెల రోజులు నా రూమ్లో పెట్టుకున్నా. తర్వాత ఇంటి వనరులతో గొడవ కింద ఆమెతో గొడవ పడి బయటకు వచ్చేసాడు. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే మేము కళ్ళ ముందు చూసాం అన్ని రోజులు కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు. సో ఎవరైనా ఆయన్ని చూసేటప్పుడు పక్కాగా ఆలోచించుకొని మీకు ఓకే పర్ఫెక్ట్ మీ సొంత ఇల్లు అయితేనే ఆయన్ని తీసుకెళ్ళండి. మీరు ఇవాళ చూస్తే రేపొద్దున మీ గురించి కంపల్సరీ మీడియా ముందు కెమెరా ముందుకు వచ్చి బరాబర్ ఆయన నన్ను పెట్టుకొని ఇంట్లో లక్షలు సంపాదించారు, ఇంత తిన్నారు అని 100% మాట్లాడతాడు. అది అంటే ఇప్పుడు మనిషి కష్టపడినప్పుడు ఎవరైనా ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కష్టానికి ఫలితం ఉంటుంది, లేకుండా నేను అన్నా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే భయ ఇస్తారు 1000-2000 ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సర్వైవ్ ఇప్పుడు నాకు ఇస్తున్నారు. అంటే కొంచెం మీడియా కొంచెం బాగా అయ్యా కాబట్టి 1000-2000 వస్తున్నాయి. కుర్చీదాతకి కూడా అంతే 1000-2000 వస్తాయి. కానీ నేను డిమాండ్ ఇంత ఇస్తేనే ఇంటర్వ్యూ చేస్తా, లేదా నాకు మందు తెస్తేనే ఇంటర్వ్యూ చేస్తా, లేదా నాకు సిగరెట్ కావాలి, ఇలా ఈ పాయింట్ వెయిట్లోకి వెళ్ళిపోయి ఆయన ఒక తోపు, కాలా భాష అంటే తోపు, కుర్చీ మడత పెడితే ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోయాడు. అది సో ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ చేశారు? సజెషన్ అంటే ఏం లేదు, ఇంకా పై మీడియా ముందు అలా అన్నాడు, మాట్లాడితే మళ్ళీ లోపల వేస్తా అన్నారు. అది సరే, మీ వైజాగ్ సత్య టీం కానీ మీరు కానీ ఏం డిసైడ్ అయ్యారు? ఒకటే అన్నాం, ఇకపై వాళ్ళకి మాకు సంబంధం లేదండి, కుర్చీ తాతకి మాకు సంబంధం లేదు. ఆయన గురించి మాకు ఆయన ఇంటర్వ్యూ కావాలి, ఆయన షూట్కి తీసుకెళ్ళండి అని నాకు ఫోన్ చేయమాకండి, వైజాగ్ సత్యకి ఫోన్ చేయమాకండి. మీ అందరికీ చెప్పేది అదే, ఓకేనా? మా టీంకి కుర్చీ తాతకి సంబంధం లేదు, నిన్నటితో అయిపోయింది. అది కానీ ఇప్పుడు మీరు కూడా తనని తెలుసో తెలియక చేశాడు కదా, రెస్పెక్ట్ చేస్తే తనకు కూడా కొంచెం ఇబ్బంది చెయ్యొచ్చు అండి, కరెక్టే. ఒక పెద్ద వయసు అని ఏదో తప్పు చేసాడని వదిలేవచ్చు. కాకపోతే ఆయన మైండ్ సెట్ ఏంటంటే రేపొద్దున రోజు నన్ను అంటే నేను ఆ టీంలో నెంబర్ని ఇప్పటి నుంచి కదా 6 సంవత్సరాల నుంచి మేము టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఆ గ్రూప్ ఉంది మాకు. దానికి హెడ్ ఉప్పలబాలు గారు హెడ్. సో ఆ గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ నెంబర్కి అలా జరిగినప్పుడు మొత్తం అందరం అవుతామా అవ్వా? సో అంతే. కానీ ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరైతే మ్యాథ్స్ డిమాండ్ చేయరు. ఇప్పుడు నేను మీతో 1 year నుంచి చూస్తున్నాను, ఈ రోజు వరకు నాకు ₹1 కూడా నువ్వు అడగలా, నేను కూడా ఇవ్వలేదు. అవును, వచ్చినా పలకరిస్తాను, అవసరం నీకు కావాలంటే నేను కంటెంట్ ఇస్తున్నా. అవును, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మీకంటూ వాళ్ళు ప్రేమతో సర్టైన్ అమౌంట్ అయితే ఇస్తారు, వాళ్ళు ఇస్తున్నారు. అవును, అట్లాగే తనకే ఇస్తున్నారు. అవును, వాల్యూ వచ్చినప్పుడు కూడా తను డబ్బులు ఇస్తేనే చేస్తానన్న పొజిషన్. అది ఆ పాయింట్ వేడి అసలు నచ్చలేదు జనాల్లో, మీ యూట్యూబర్ల దగ్గర కానీ ఆయన దగ్గర కానీ అది నచ్చలేదు. ఇంకోటి ఆయన మాట్లాడేటప్పుడే నా వల్ల మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారు, నా వీడియోల వల్ల లక్షలు సంపాదిస్తున్నాడు అని నా మాట మాట్లాడతాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొత్త ఛానల్ ఉంటే పాత ఛానల్ ఉంటాయి, ఎవరు లక్షలు సంపాదితే ఆ ఛానల్కి వెళ్ళి నువ్వు చెయ్యి, వాళ్ళ ముందు వెళ్ళి కూర్చో, వాళ్ళని అడుగు. నువ్వు ఈ కొత్త ఛానల్ దగ్గరికి వచ్చి కెమెరా పెడితే నా లక్షలు సంపాదిస్తున్నావు నా వీడియోల కంటే అది కరెక్ట్ కాదు కదా. అది సో ఒక్క మాటలో కుర్చీ తాతకి ఏం చెప్పాలి? కుర్చీ తాతకు ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, ఎవరైతే నిన్ను మంచిగా చూసారో వాళ్ళని గుర్తుపెట్టుకో, అంతేగాని చివరికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని బ్యాట్ చేయమాక కెమెరా ముందుకు వచ్చి. అది థ్యాంక్ యూ.